మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సాధారణంగా ఆర్టీ అనగానే డబ్బులతో కూడుకున్న పని అని చాలా మందికి ఉంటుంది. డబ్బుల కోసమే ఈ డిపార్ట్మెంట్కి వస్తారనేది ఒక అపవాదం. అది వాస్తవం అంటారా? లేదు సార్, అది ఒకప్పుడు ఉండేదేమో నాకు తెలియదు. కానీ రావాల్సిన ఓన్లీ 3 సర్వీసులు సార్: ఎల్ఎల్ఆర్, డిఎల్, ఎఫ్సి. ఆ 3 మిగతావన్నీ ఆన్లైన్ సార్. ఆర్టీ ఆఫీస్ చుట్టూ ఎక్కువ మంది బ్రోకర్స్ ఉంటారు. వాళ్ళు టచ్ చేస్తే కానీ వాళ్ళ ద్వారా వస్తే కానీ పని ఇప్పుడు తొందరగా. లేదు సార్. కాకపోతే సార్ అప్లికేషన్ ఫిల్అప్కు దానికి ఎన్ఫోర్స్మెంట్ తర్వాత ఏం చేయించుకున్నారు అక్కడ కర్నూలులో? యాక్సిడెంట్ విపరీతంగా అయ్యేది సార్. పర్ ఇయర్ ఒక డిస్టిక్లో 800 పీపుల్ చనిపోతారు సార్. 8,000 మంది చనిపోతారు సార్. అంటే పర్ ఇయర్ 1,75,000 మంది సరాసరి చెప్తారు సార్. దేశవ్యాప్తంగా చనిపోతారు సార్. మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళకి, ప్రికాషన్స్ లేని వాళ్ళకి ఏదో తూతూ మంత్రంగా చెక్ చేసి డబ్బులు తీసుకొని లైసెన్స్ ఇవ్వడం వల్లే ఇటువంటి జరుగుతాయనేది ఒక అపవాదం. నా ముందు తోలే 2 నిమిషాలు, 3 నిమిషాలు సార్. మ్యాక్సిమం 5 మినిట్స్ సార్. నేను 10 అదే చెప్తాను సార్. నా ముందు తోలడానికి మీలాంటి వాళ్ళను, నాలాంటి వాళ్ళను 10 మందిని అడిగి వస్తారు సార్. ఎక్కడ మరి రోడ్డు పైన వెళ్ళినప్పుడు జీవితాంతం రోడ్డు పైన తోలుతాం సార్. అక్కడ స్పృహతో తోలాలి నేను చెప్తాను సార్. ఫస్ట్, నో అబౌట్ యువర్ వెహికల్. సెకండ్, నో అబౌట్ 2 వీలర్ డ్రైవింగ్. సెల్ ఫోన్ డ్రైవింగ్ వద్దు సార్. సెల్ ఫోన్ హెల్మెట్లో ఫోన్ పెట్టుకొని మాట్లాడుతామండి. సైడ్కి వేసుకోండి సార్, కూర్చోండి సార్, హ్యాపీగా మాట్లాడతారు. మనకు ప్రాణాన్ని ఇచ్చిన ఇంపార్టెంట్ కాల్ లేదు సార్. సార్ నాకు కూడా పర్ డే ఏది ఇంపార్టెంట్ కాల్ కాదు సార్. అంటే దీని మీద అవగాహన కోసం మీకు ఒక ఆర్టికల్ ఏదో మీకు రోడ్ సేఫ్టీని ఇంత ఇంట్రెస్ట్ చేయడానికి ఈ పేపర్లో వచ్చిన ఆర్టికల్ లేదు సార్. ఇంతమంది చనిపోతున్నారు, ఇంతమంది అంటే నేనేదో సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి సార్. అందువల్ల నేను చేద్దామని అప్పటి నుంచి నా వంతు నా ప్రిపరేషన్ చేసుకుని. వెల్కమ్ టు ఐడ్రీమ్. దేశంలో ఇటీవల ప్రకటించిన రికార్డుల ప్రకారం చూస్తే హత్యల కన్నా రోడ్డు ప్రమాదాల వల్ల దాదాపు లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకు 2 రెట్లు వాళ్ళందరూ కూడా వికలాంగులయ్యి ఉంటారు. అంటే దీనికి ప్రధాన కారణం రకరకాలు కనిపిస్తుంటారు. రోడ్ సేఫ్టీ సరిగ్గా లేకపోవడం, పబ్లిక్ రోడ్డు మీద అవగాహన లేకపోవడం, వాళ్ళ విచ్చలవిడితనం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడమే ప్రధాన కారణం అంటూ ఇటీవల చెప్తున్న రికార్డులు చెప్తున్నాయి. అయితే ఇప్పుడు మనం దానికి ఎలా నేర్చుకోవాలి, రోడ్డు మీదకి వచ్చిన వ్యక్తి తిరిగి క్షేమంగా ఇంటికి రావాలంటే ఏం చేయాలి అనే విషయం మనతో మాట్లాడడానికి మదనపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శివలింగ్ గారు ప్రస్తుతం ఉన్నారు. ఆయన అడిగి ప్రతి వ్యక్తి గమ్యస్థానం చేరుకోవాలంటే, క్షేమంగా రావాలంటే ఏం చేయాలి, మనం ఒక్కరమే క్షేమంగా వెళ్ళడం కాదు, అవతల వ్యక్తి కూడా క్షేమంగా రాస్తేనే మనం ఇంటికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటి, ఈ సమస్యను ఎలాగ మనం తగ్గించుకోవాలనే విషయాన్ని సార్ అడగదు. సార్ నమస్తే. సార్ శివలింగ్ గారు. సార్ మన ఇటీవల నేషనల్ సెక్యూరిటీ రికార్డ్ ఎన్సీఆర్బీ చూస్తే, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన రికార్డ్ చూస్తే 1,50,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అవును సార్. అది ప్రధానంగా రోడ్ల మీద చనిపోతుంది. అవును సార్. కానీ మర్డర్ల వల్ల చనిపోయేది 100లో ఉంటే ఇది లక్షల్లో ఉంటుంది. ఇంకా ప్రాణాలు కోల్పోవడం కాకుండా అక్కడ ప్రమాదాల్లో కాళ్ళు చేయి విరిగిపోయేలా ఉంటారు. దానికి 2 రెట్లు ఉంటాయి. అవును సార్. అండ్ ఇంత దారుణ పరిస్థితి ప్రధాన కారణం ఏంటంటే మనలో నిర్లక్ష్యమా, లేదు ట్రాఫిక్ రూల్స్ లేకపోవడమా, లేదా రోడ్డు కరెక్ట్గా లేకపోవడమా, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? అసలు ఏం చేస్తే ఈ సమస్యను పూర్తిగా తగ్గించిపోయినా కనీసం సంఖ్యను లక్షల్లోంచి 100 వేలలోంచి 100లో రావాలంటే ప్రభుత్వం ఏం చేయాలి, ప్రజలు ఏం చేయాలి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు శివలింగ్ గారి కుటుంబ నేపథ్యం, ఈ పర్టికులర్గా మీరు ఆర్టీ దీంట్లోకి రావడానికి ఒక బలమైన కారణం ఉంది. కారణం చెప్పండి సార్. నా పేరు శివలింగ్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, మదనపల్లి సార్. నా వర్కింగ్. మా అమ్మ నాన్నగారిది అరవేడు గాన్లపల్లి, గాలివేడు మండలం, అన్నమయ్య డిస్ట్రిక్ట్ సార్. నేను చదువు అంతా అక్కడే గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నా సార్. చదువుకున్న తర్వాత ఇంటర్మీడియట్ ఇక్కడే బీటీ కాలేజ్ సార్ మదనపల్లి. ఇంటర్మీడియట్లో మళ్ళీ డిస్కంటిన్యూ చేసి నేను బెంగళూరు వెళ్ళాను సార్. బెంగళూరులో డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేశాను సార్. చేసిన తర్వాత అక్కడే ఉండి అక్కడే చదువుకొని అక్కడే జాబ్ చూసుకుంటే మధ్యలో నోటిఫికేషన్ పడితే, కాకపోతే చిన్నప్పటి నుంచి నాకు పోలీస్ కావాలని నాకు ఆశ ఉండేది సార్. యూనిఫామ్ పోలీస్ కావాలి ఉండేది. ఎందుకంటే నాకు బొద్దుగా బాగుండేవాడు సార్ చిన్నప్పుడు. పోలీస్ కావాలని అందరూ అనేవాళ్ళు. నేను పోలీస్ అయితే బాగుండే. కొన్ని కారణాలు చూస్తే మన ఫైనాన్షియల్ చూసి నేను ఉండకనే వెళ్ళిపోయాను సార్. బెంగళూరు చదువుకొని అక్కడే బిజినెస్ చేసుకుని నోటిఫికేషన్ చూశాను సార్. నేను క్వాలిఫై జాబ్కి. సో అప్పుడు నా బిజినెస్ చేసాము సార్ బెంగళూరులో, రిలేటెడ్ ఆటోమొబైల్ సార్ చేసామని. మళ్ళీ అక్కడ చేసిన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి కోచింగ్ తీసుకొని అట్ టైం జాబ్ కొట్టాను సార్. ఫస్ట్ నేను మళ్ళీ
నా సాధారణ వ్యవసాయ కుటుంబం సార్. నేను మళ్ళీ ఫస్ట్ కర్నూలు పని చేశాను సార్. ఇక్కడ ఈ పోస్ట్లోనే? అవును సార్, ఓకే. కర్నూలు చేశాను సార్. ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు మీరు? సార్, హైదరాబాద్ సార్. అది మంచి అదృష్టం సార్. అచ్చా. అక్కడి నుంచి మళ్ళీ పలమనేరుకి వచ్చాను సార్. పలమనేరులో 4 years పని. ఫస్ట్ పోస్టింగ్ కర్నూలు సార్. ఏం నేర్చుకున్నారు కర్నూలులో? అప్పుడు ఎవరు మీకు ఆర్టీఏ? అప్పుడు చేసే శివరాం ప్రసాద్ సార్ అని సార్, మా టీడీసీ గారు ఉండేవాళ్ళు సార్. ఆయన నా గురువు సార్ యాక్చువల్లీ డిపార్ట్మెంట్లో అన్ని విధాలు సార్. తర్వాత పలమనేరు వచ్చాను సార్. అక్కడ 4 years. మీరు ఫస్ట్ కర్నూలు నేర్చుకుంది ఏంటండి? సాధారణంగా ఆర్టీ అనగానే డబ్బులతో కూడుకున్న పని అని చాలా మందికి ముద్ర ఉంటుంది సార్. లైసెన్స్ కావాలన్నా సార్, లేదా వెహికల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా సార్, ఏదైనా డబ్బులు ఉంటేనే పని అవుతుంది, డబ్బుల కోసమే ఈ డిపార్ట్మెంట్కి వస్తారనేది ఒక అపవాదం ఉంది. అది వాస్తవం అంటారా? లేదు సార్, అది ఒకప్పుడు ఉండేదేమో నాకు తెలియదు కానీ ఇప్పుడు లేదు. అంతా ఆన్లైన్ అవ్వడం వల్ల మ్యాక్సిమం సర్వీస్ ఆన్లైన్ అయిపోయినాయి సార్. పబ్లిక్ అనేది మా ఆఫీస్కి రావాల్సిన పని లేదు సార్. చాలా సర్వీసులకి ఇప్పుడు రావాల్సిన ఓన్లీ 3 సర్వీసులు సార్. ఎల్ఎల్ఆర్, డిఎల్, ఎఫ్సి, ఆ 3 మిగతావన్నీ ఆన్లైన్ సార్. కానీ ఎందుకంటే మీ ఆర్టీ ఆఫీస్ చుట్టూ ఎక్కువ మంది బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళు టచ్ చేస్తే కానీ వాళ్ళ ద్వారా వస్తే కానీ పని తొందరగా? ఇప్పుడు లేదు సార్, ఇప్పుడు లేదు సార్. కానీ వాళ్ళకి కనబడుతుంటారు. ఇప్పుడు లేదు సార్. కాకపోతే సార్ అప్లికేషన్ ఫిల్అప్కు దానికి కొద్దిమంది డ్రైవింగ్ స్కూల్లో ఉన్నారు సార్. ట్రైనింగ్ ఇవ్వడానికి డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నారు సార్. అదే డ్రైవింగ్ స్కూల్కి జాయిన్ అయ్యాను అనుకోండి సార్. డ్రైవింగ్ స్కూల్లో వాళ్ళు ముందే ప్యాకేజ్ చెప్తాడు, డ్రైవింగ్ 45 days లేపుతా విత్ లైసెన్స్ ఇస్తాం 5,000 ఇమ్మంటాడు. అదే నేను గవర్నమెంట్ ఆఫీస్కి మీ ఆఫీస్కి వచ్చి నేను అప్లై చేస్తే కొంచెం టైం పడుతుంది, ఆయన ద్వారా వస్తే మాత్రం నాకు అలా ఏం లేదు సార్. ఈవెన్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ అలా ఏం లేదు సార్. లేదు సార్. తర్వాత లేదు సార్. కర్నూలులో మీ డ్యూటీ ఏముంటుందండి సార్? రిజిస్ట్రేషన్ లేదని హైవే మీద ఛానల్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి సార్. ఎఫ్సీలు చూడాలి సార్, డిఎల్ సార్, ఎల్ఎల్ఆర్ టెస్ట్ పెట్టాలి సార్. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది సార్. ఎన్ఫోర్స్మెంట్ అంటే చెకింగ్ సార్, వెహికల్ చెకింగ్ సార్. ఓకే. ఓవర్లోడ్ తిరుగుతున్నాయా, వితౌట్ సీట్ బెల్టా, వితౌట్ హెల్మెటా, రోడ్ అవేర్నెస్, అట్లా చెకింగ్ ఉంటుంది సార్. కానీ మీరు ఎన్ఫోర్స్మెంట్ హైవే మీద మన బోర్డర్ చెక్ పోస్ట్ ఉంటాయి, లేదా మీరు అన్నట్లుగా ఆర్టీఏ చెక్ పోస్ట్ ఉంటుంది. అవును సార్. హెవీ వెహికల్స్ వస్తాయి. అవును సార్. వాళ్ళ పేపర్లు చెక్ చేయడం మీ డ్యూటీ. అవును సార్. ఓకే. ఆ పేపర్లో మధ్యన ఒక నోటు పెట్టి తీస్తే కానీ తీసుకోరంటారు. అది లేదు సార్, అది అబద్ధం సార్. అబద్ధం సార్, అది అబద్ధం సార్. అది ఇప్పుడు ఒక సినిమాలో చూపించింది ఇది సార్. కాదు సార్, సినిమాలో కాదు, నేను చూసా చెక్ పోస్టుల దగ్గర. లేదు సార్, నేను చేయలేదు సార్. ఇంటిగ్రేట్ చెక్ పోస్ట్ దగ్గర ఖచ్చితంగా డబ్బులు ఇస్తే కానీ. ఇంటిగ్రేట్ చెక్ పోస్ట్ అంటే 4-5 చెక్ పోస్టులు ఉంటాయి సార్. అందులో మీది కూడా ఒకటి. అవును సార్. రోజులు మారాయి సార్. అంటే ఒకప్పుడు గతం ఇదంతా ఉండొచ్చునేమో సార్. అచ్చా, రోజులు మారాయి సార్. ఓకే. ఎన్ఫోర్స్మెంట్ తర్వాత ఏం నేర్చుకున్నారు అక్కడ కర్నూలులో? ఎన్ఫోర్స్మెంట్లో చేసేటప్పుడే సార్ నాకు ఒక అవగాహన ఏంటంటే, నాకు వచ్చిన ఇదేంటంటే సార్, యాక్సిడెంట్ విపరీతంగా అయ్యేది సార్. విపరీతంగా అంటే సార్, ఇందాక మీరు చెప్పినట్లు పర్ ఇయర్ ఒక డిస్టిక్లో 800 people చనిపోతారు సార్. అంటే ఒక మేజర్ విలేజ్ సార్, ఒక మేజర్ విలేజ్ సార్. అదే పర్ ఇయర్ మన స్టేట్, ఐ మీన్ ఎవ్రీ స్టేట్ సార్ 8,000 మంది చనిపోతారు సార్. ఈ యావరేజ్గా తీసుకుంటే పర్ ఇయర్ 1,75,000 మంది సరాసరి చెప్తారు సార్. 1 year హెచ్చు తగ్గులు అవ్వచ్చు, దేశవ్యాప్తంగా చనిపోతారు సార్. సరాసరిగా 4 లక్షల మంది అవయవాలు పోగొట్టుకుంటారు సార్. పార్షియలీ డిజేబుల్, పర్మనెంట్ డిజేబుల్ అవుతారు సార్. ఇది నేను చూశాను సార్. ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎందుకు యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయంటే అప్పటి నుంచి రోడ్ సేఫ్టీ మీటింగ్లు పెట్టడం, అవేర్నెస్ తీసుకురావడం అని నాకు ఇంట్రెస్ట్గా వచ్చింది సార్. అంటే ఇందులో మీ డిపార్ట్మెంట్ కాకుండా డ్రైవర్ వైపు నుంచి కూడా చాలా మిస్టేక్స్ ఉంటాయి కదా సార్. యాక్సిడెంట్స్ సార్ ఇప్పుడున్న ప్రస్తుత కాలం నుంచి మ్యాక్సిమం 85 అబౌవ్ సార్ మానవ తప్పిదనాలు సార్. అనాలిసిస్ చెప్తుంది, గణాంకాలు చెప్తుంది అదే సార్. సార్ కర్నూలు నుండి మీ కర్నూలులో బాగా గుర్తుండిపోయిన సంఘటన ఉందా రోడ్ యాక్సిడెంట్స్లో? ఎవరైనా ఒక కేస్ స్టడీ కానీ? కేస్ స్టడీ అక్కడ ఏం లేదు సార్, ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను కాబట్టి అప్పుడు నాకు ఉండేది కాదు సార్. సార్ కర్నూలు తర్వాత పలమనేరు వచ్చాను సార్. ఓకే. పలమనేరులో సార్ ఒక అతను కేస్ స్టడీ అంటే సార్, ఒక ఎటియోస్ సార్, కర్ణాటక రిజిస్ట్రేషన్ ఎటియోస్ సార్. మార్నింగ్ యాక్షన్ జరుగుతుంది సార్. మార్నింగ్ యాక్షన్ జరుగుతుంది. 5 people స్పాట్ సార్. అయ్యో, విత్ కిడ్ సార్. అక్కడ వెళ్ళాను సార్, స్పాట్లో చూశాను. ఆ హృదయదారు చూడలేకపోయాను సార్. నేను ఎందుకు జరిగింది నేను వెళ్ళాను. నేనే ఆ కేసు స్టడీ చేసింది నేనే సార్. ఏపీఎస్ఆర్టీసీ ప్లస్ కార్ 2 సార్. ఏపీఎస్ఆర్టీసీగా లెఫ్ట్లో ఉన్నాడు, ప్యూర్ లెఫ్ట్లో ఉన్నాడు సార్. వెళ్ళిపోయాడు సార్, తను ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి వెళ్ళాడు. కారే వచ్చి కొట్టింది సార్. నేను చూస్తే, నేను అక్కడ ఉన్న వాళ్ళ బంధువులను అడిగితే నైట్ అంతా పెళ్ళిలో ఉన్నాడు సార్. పెళ్ళిలో ఉండి నిద్ర లేని వల్ల మార్నింగ్ 6 o'clockకి వచ్చి ఆర్టీసీ బస్సు కొట్టాడు సార్. టోటల్ ఫ్యామిలీస్ ఇదేంటి సార్. అది మాత్రం నేను పలమనేరులో పని చేసినప్పుడు నేను తట్టుకోలేని చూసిన ఇన్సిడెంట్ అదే సార్. అప్పటి నుంచి రోడ్ సేఫ్టీకి అవగాహన కల్పించాలి నా ఇది మోటో వచ్చింది సార్. ఆ కేసులో నిద్ర లేకపోవడం వల్ల 100% దానికి రెమెడీగా మీరు ఏమైనా తీసుకున్నారా? అంటే సేఫ్టీ ఒకటే కాకుండా నైట్ జర్నీ చేసిన వాళ్ళకి
చెక్ చేయడం దాన్ని సార్ మేమేం చేసామని సార్ వాష్ అండ్ గోన్ పెడతాం సార్ యాక్చువల్లీ ఇన్ జనరల్ లారీ డ్రైవర్లు కానీ బస్ డ్రైవర్లు కానీ కార్ డ్రైవర్లు కానీ నైట్లో మేము నైట్ డ్యూటీ చేసేటప్పుడు ఒక డ్రమ్ తీసుకొని వాటర్ పెట్టి అయ్యాక మొహం కడుక్కెళ్ళండి సమ్ టైమ్స్ వీళ్ళు స్పాన్సర్ టీ ఆల్సో సార్ టీ కూడా ఇచ్చి వాళ్ళని 10 నిమిషాలు తిరగండి నడవండి నడిస్తే నిద్ర ఉండదు అని చెప్పి లేదు మీకు మరీ నిద్ర ఎక్కువ వస్తుందా ఒక హోటల్ దగ్గరనో ఒక టోల్ ప్లాజానో మీ సురక్షిత ప్రాంతంలో బండి నిలిపి 1 అవర్ డ్రైవ్ చేసి ఇంటికి వెళ్ళండి చెప్తాం సార్. సాధారణంగా 2 గంటలు జర్నీ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకొని 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని వెళ్ళాలి మీ రూల్స్ చెప్తాయి షాప్ ఉంది సార్ అంతే కదా తీసుకోవాలి కానీ కంటిన్యూ 8 అవర్స్ 9 అవర్స్ జర్నీ చేస్తుంటారు కదండి సార్. అది ఏంటంటే సార్ మనకున్న ప్యాసింజర్ ఇప్పుడు ఒక లారీ ఉందనుకోండి సార్ లారీకి డ్రైవర్కి లేని అవగాహన రాయితాం సార్. నాకు లైసెన్స్ ఉంది నేను డ్రైవ్ చేయాలి నేను ఇంటికి వెళ్ళాలి బట్ తన మనసులో ఏంటంటే సార్ నేను ఇంటికి వెళ్ళిన ఏం చేయాలి నిద్రపోవాలి కదా అనేది తగదు సార్. నేను ఇంటికి వెళ్ళిపోలేని ఆతృత వెళ్తుంది సార్. మన కారులో సార్ ఎస్పెషల్లీ సార్ ఒక డ్రైవర్ ఉంటాడు సార్ రోడ్లో 3 ఇయర్స్ నుంచి డ్రైవ్ చేస్తుంటాడు. మా ఊరు 3 ఇయర్స్ నుంచి డ్రైవ్ చేస్తున్నాడు ఎక్కడ యాక్సిడెంట్ లేదంటాడు సార్. ఎక్కడ యాక్సిడెంట్ లేదంటాడు సార్. ఈ రోజు జరగదు యాక్సిడెంట్ లేదని అయితే నమ్మకం లేదు సార్. సో ఎప్పుడైతే సార్ ప్యాసింజర్ మనం కూర్చుంటాం వెనకాల డ్రైవర్ యొక్క బాధ్యత కూడా వాడిని డ్రైవింగ్ చేస్తున్నాడా నిద్రపోతున్నాడా వాడి నిద్రావస్థలోకి వెళ్తున్నాడని మనమే చూసుకోవాలి సార్. దట్ ఇస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. ఎప్పుడైతే మనం ట్రావెల్ చేస్తుంటే ఇన్ కేస్ నిద్ర వచ్చింది మళ్ళీ ఎక్కడికి వస్తుంది సార్ నిద్ర వచ్చింది టేక్ రెస్ట్ ఫర్ 1 hour or 2 hours మళ్ళీ మనం వీ కెన్ డ్రైవ్ ఈజీలీ 3 to 4 hours జర్నీ సార్. డ్రైవర్ విషయం కాస్త పక్కన పెడదాం సార్. ఇంకా వెహికల్స్ తీసుకుందాం సార్. ఇప్పుడు మనకి స్లీపర్స్ బస్సులు ఉన్నాయి తర్వాత సెమీ స్లీపర్స్ కూడా ఉన్నాయి సార్. ఈ బస్సులకి మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎక్కడైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అవును సార్. కానీ దానికి వైలెంట్గా కొన్ని ఉన్న బస్సులకి అరుణాచల్ ప్రదేశ్ కానీ నాగాలాండ్ రిజిస్ట్రేషన్ తీసుకొస్తారు సార్. అంటే బండి అక్కడికి వెళ్తారా ఫిజికల్గా లేదా ఇక్కడికి వాళ్ళు వస్తారా లేదా ఆ ట్రాన్సాక్షన్ అలా జరుగుతుంది సార్. అది చట్టం అలా ఉంది సార్. బండి అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకొచ్చి ఇక్కడ తిప్పుకోవచ్చు సార్ చట్టం అంటే అక్కడ వెళ్ళక్కర్లేదా దేనికి సార్ ఫస్ట్ రిజిస్ట్రేషన్కి వెళ్తుంది సార్. అంటే నాగాలాండ్ వెళ్తుందా ఫస్ట్ రిజిస్ట్రేషన్ బండి అక్కడ రిజిస్ట్రేషన్ అయ్యి వస్తుంది సార్. అంటే ఆ విధంగా కాకుండా ఒక చిన్న గ్యాంగ్ ఫామ్ అయ్యి అక్కడ నుండి ఆర్టీఓ ఆఫీసర్ని తీసుకొచ్చి చెన్నైలో పెట్టి ఈ వెహికల్ అక్కడ తీసుకొచ్చి చెకప్ చేసి పంపిస్తారంటారు వాస్తవం? లేదు సార్ నాకైతే ఐడియా లేదు సార్. ఐడియా లేదు లేదు సార్. సార్ అటువంటి వెహికల్లో తీసుకుంటే మనం జర్నీ చేస్తాం అనుకోండి సార్ ఇన్సూరెన్స్ వస్తుంది ప్రమాదం జరిగితే 100% వస్తుంది సార్. ఇన్సూరెన్స్ కవర్ అయి ఉంటే సార్ వస్తుంది సార్. ఆ వెహికల్ ఇన్సూరెన్స్ కవర్ అయి ఉండాలి సార్. కానీ ఇక్కడ మనకి ఇవ్వరు కదా ఇన్సూరెన్స్ సెమీ స్లీపర్కి దానికి స్లీపర్కి సార్. ఇక్కడ ఇకపోయినా ఆ స్టేట్లో రిజిస్ట్రేషన్ కాబట్టి అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ యాక్సెప్ట్ చేస్తారు అప్లికబుల్ సార్. అంటే జర్నీ చేసిన ఇన్సూరెన్స్ వస్తుంది ఏమైనా ఇష్యూ వస్తుంది సార్. ఓకే పొలమనేరు నుంచి అక్కడికి వచ్చారు మీరు? అవును సార్. పల్లె నుంచి మళ్ళీ కర్నూలు వెళ్ళాను సార్. మళ్ళీ కర్నూలు సార్. అంటే అప్పుడు కర్నూలుకి ఇప్పుడు కర్నూలుకి మార్పు వచ్చింది ఏమన్నా? ఉంది సార్. ఏముంది? రోడ్స్ వైడనింగ్ అయినాయి బాగా. ఓకే. పబ్లిక్ కొంచెం అవేర్నెస్ పెరిగింది ఎడ్యుకేషన్ పెరిగింది అయినా కూడా ఇంకా అవగాహన కావాలని నేను చెప్తాను సార్. మళ్ళీ కూడా బాగా కొద్దిగా డెవలప్ అయ్యారు సార్. అచ్చా అంటే డెవలప్మెంట్ అంటే మీరు ఏ దృష్టిలో డెవలప్మెంట్ అంటే? రోడ్ సేఫ్టీ దృష్టిలో సార్. రోడ్ సేఫ్టీ కర్నూలులో ఏముందండి ఎవరు హెల్మెట్ పెట్టుకోరు సార్. ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తుంటారు సార్. రాంగ్ రూట్ లో వస్తారు సీట్ బెల్ట్ పెట్టుకోరు డ్రంక్ అండ్ డ్రైవ్ దొరుకుతారు ఇంకేమి డెవలప్మెంట్ అయ్యారు వాళ్ళు? సార్ పర్సెంటేజ్లో సార్ నేను చెప్పేది 100% అని చెప్తారు. పర్సెంటేజ్లో ఎంతమంది ఒక 1000 వెహికల్ ఉన్నాయి సార్. ఒక 10 మంది పెట్టుకోండి. ఇప్పుడు 2000 మంది అయినారు ఒక 30 మంది పెట్టుకుంటున్నారు సార్. బికాస్ ఎవ్రీబడి ఎడ్యుకేట్ అవుతున్నారు సార్ ఇప్పుడు. అంటే మీరు ఫస్ట్ పోస్టింగ్ కి సెకండ్ వచ్చి వెళ్ళేసరికి డెవలప్మెంట్ డెవలప్ అయింది సార్. అక్కడే కదా సార్ ఎక్కడైనా డెవలప్ అవుతుంది సార్. అంటే సార్ అక్కడ వెహికల్స్ పెరిగాయి రోడ్ స్పేస్ పెరిగిందా రోడ్ స్పేస్ ఎంత ఉందా వెహికల్స్ పెరిగాయి? కొన్ని సార్ వెహికల్ ఎవ్రీ డే స్ట్రెంత్ పెరుగుతూనే ఉంటుంది సార్. రోడ్ అనేది కొన్ని చోట్ల డెవలప్ అవుతుంది కొన్ని చోట్ల డెవలప్ కాదు సార్ బికాస్ ఆఫ్ సిస్టమ్ సార్. ఆ సిస్టమ్ సార్ అది అంటే అది రోడ్ స్పేస్ అన్నది మీ డ్యూటీ కాదు సార్. అది ఇంజనీరింగ్ వేరే డిపార్ట్మెంట్ చూస్తాయి. కానీ మీ వరకు అవగాహన కల్పించి డ్రైవింగ్ లైసెన్స్ స్ట్రిక్ట్గా ఉంటే కొంత ప్రమాదాలు తగ్గుతాయని పోలీసులు అంటుంటారు. అవును సార్. అంటే ఈ మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళకి ప్రికాషన్స్ లేని వాళ్ళకి ఏదో తూతూ మంత్రంగా చెక్ చేసి డబ్బులు తీసుకొని లైసెన్స్ ఇవ్వడం వల్లే ఇటువంటి జరుగుతాయనేది ఒక అపవాదం. ఓకే సార్ నేను పాయింట్కి వస్తాను సార్. సార్ నా ముందు డ్రైవ్ చేయడం ఓన్లీ 2 minutes or 3 minutes సార్. దాన్ని కూడా సైంటిఫిక్ ట్రాక్లో వచ్చేసాయి సార్. మా మానవ ప్రమేయం ఏం లేదు. డ్రైవ్ చేస్తుంటే నీట్గా డ్రైవ్ చేసి హ్యాస్ పర్ ట్రాక్ వెళ్తే ఆటోమేటిక్ లైసెన్స్ ప్రింట్అవుట్ వస్తుంది సార్. ఓకే. అవును సార్. నా ముందు తోలే 2 నిమిషాలు 3 నిమిషాలు సార్. మ్యాక్సిమం 5 minutes సార్. నేను ప్రజలకు అదే చెప్తాను సార్. నా ముందు తోలడానికి మీలాంటి వాళ్ళను నాలాంటి వాళ్ళను 10 మందిని అడిగి వస్తారు సార్. ఎక్కడ సిగ్నల్ వేయాలి ఎక్కడ వెళ్ళి ఏ బోర్డుని ఎక్కడ ఏ సైన్ బోర్డుని ఫాలో అవ్వాలి. మరి రోడ్డు పైన వెళ్ళినప్పుడు జీవితాంతం రోడ్డు పైన తోలుతాం సార్. అక్కడ స్పృహతో తోలాలి నేను చెప్తాను సార్. నా ముందు తోలేదు ఓన్లీ 3-4 minutes సార్ మీ ముందు. అవును సార్. దానికి ఎడ్యుకేట్ అయ్యి వస్తారు సార్ నా దగ్గరికి. ఓ పలానా ఇన్స్పెక్టర్ బాగా ఫెయిల్ చేస్తాడంట మంచిగా ఉంటుందంట మంచిగా డ్రైవ్ చేయాలంట కాల్ పెట్టకూడదంట ఇండికేటర్ వేయాలి ఆర్ఎన్ వేయాలి నేర్చుకొస్తారు సార్ అక్కడికి. బట్ రోడ్ పైకి వెళ్ళేసరికి నాకు లైసెన్స్ వచ్చిందంటే ఓకే
ఐఎమ్ పర్మిటెడ్ టు డ్రైవ్ ద వెహికల్ లైక్ ఎనీథింగ్ అనే విధంగా పబ్లిక్ ఉంటుంది సార్. అంటే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ పోవాలంటే సార్ ఓవర్ కాన్ఫిడెన్స్ పోవాలంటే తనంతటి తాను అవగాహన తెలుసుకోవాలి సార్. సో నాది లైఫ్, నాకు ఇంపార్టెంట్, నేను నా ఫ్యామిలీకి ఇంపార్టెంట్, నేను అర్నింగ్ పర్సన్, నా పైన నా ఫ్యామిలీ డిపెండ్ ఉంది, నా పైన మా అమ్మ నాన్న డిపెండ్ ఉన్నారు, నేను క్షేమంగా ఇంటికి వెళ్ళాలి, నా కోసం మా ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనే స్పృహ మనంతా మనకు కలగాలి. కరెక్టే సార్, మీరు అన్నట్లుగా ఆ వ్యక్తి కరెక్ట్ స్పృహలో ఉండి ఫ్యామిలీ గుర్తు చేసుకుంటే కరెక్ట్గా వెళ్తాడు ఆయన. కానీ ఆపోజిట్లో వచ్చిన వ్యక్తి స్వార్థంగా తన పని కోసం వస్తాడు తప్ప ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించడానికి వస్తుంటాడు. దాన్ని నేను చెప్తాను సార్, దట్ ఈస్ డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటాం సార్. ఎదుటి మనకు ఆపదలు ఏమైనా వస్తూ ఉన్నా కానీ మనం దాని నుంచి తప్పించుకోవడానికి డిఫెన్సివ్ డ్రైవింగ్ ఉండాలి సార్. ఇప్పుడు సార్ ఒక మెయిన్ రోడ్ ఉంది, హైవే ఉంది సార్, అప్రోచింగ్లో వచ్చినాం సార్, మన నిష్పకరం రాకూడదు సార్. రెండు వైపులా చూసి రైట్ వే ట్రాఫిక్ అంటాం సార్. మనము రైట్ వే ట్రాఫిక్ అంటే ఫస్ట్ మెయిన్ రోడ్లో పోతున్న దారి వదలాలి సార్, మళ్ళీ మనం వెళ్ళాలి సార్. అటు సైడ్ ఇటు సైడ్ చూసుకున్న తర్వాత రోడ్డు క్లియర్గా ఉంది అని మనకు అనిపించినప్పుడు వెళ్ళాలి సార్, అనిపించిన ఉన్నప్పుడు వెళ్ళాలి సార్. కానీ అంత అవగాహన లేకుండా వాళ్ళ దృష్టిలో ఏంటంటే 2 ఇండికేటర్లు ఆన్ చేశాం కాబట్టి వాడే ఆగాలంటుంటాడు. అదే రాంగ్ అని చెప్తున్నాను సార్. నేను కూడా నేనే ముందు వెళ్ళాలనేది మన యొక్క రాంగ్ డెసిషన్ సార్. నేను రోడ్డు పైన ఉండాలి, నేను బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే ఫీలింగ్తో అందరూ క్షేమంగా వెళ్ళాలి, నేను వెళ్ళాలి క్షేమంగా ఇంటికి, నా తోటి రోడ్ యూజర్ కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళాలి అనే భావంతో రోడ్డు పైకి రావాలి సార్. సార్ సాధారణంగా రాంగ్ రూట్లో వచ్చాం అనుకోండి సార్, వచ్చినప్పుడు మా ఇండికేటర్ ఏం 4 పెట్టాలా సార్? రాంగ్ రూట్లో ఫస్టే రాకూడదు సార్. కానీ చాలా మంది హైవే మీద చూస్తుంటే మీకు ట్రాక్టర్లు, లారీలు, టిప్పర్లు రాంగ్ రూట్లో వస్తుంటారు కదా. అవగాహన రాహిత్యమే సార్ అది, నా ప్రకారం సార్ అవగాహన రాహిత్యమే. నేను పోకూడదు, ప్లస్ కొద్దిగా ఏంటంటే సార్ నెగ్లిజెన్సీ సార్. ఇక్కడి దాకే కదా వెళ్దాం, ఇదే పక్కనే కదా సార్ అంటాడు, అది నెగ్లిజెన్స్. నెక్స్ట్ యూ టర్న్ కూడా కిలోమీటర్ దూరం ఉంది సార్, వెళ్తే నాకు ఇంజిన్ ఆయిల్ వేస్ట్ అంటాడు, టైం వేస్ట్ అంటాడు. కానీ ప్రాణానికి మాత్రం ప్రాణం వేస్ట్ అయితే సార్ ₹1 10 రూపీస్ డీజిల్ సార్, ప్రాణం వేస్ట్. అంటే ఆయనకి వేస్ట్ కాకపోయినా ఆపోజిట్ పార్టీకి ఏమైనా జరిగితే మాత్రం వేస్టే కదా. అవును సార్, ఆయన కరెక్ట్గా వస్తాడు, ఎవరిదైనా ప్రాణమే సార్. అవును, మాదైనా నీదైనా ఎదుటి ఎవరిదైనా మనదైనా ప్రాణం. సరే మీరు ఇందాక చెప్పినట్లుగా నైట్లో కారు వచ్చి గుద్దడం, నిద్ర లేకపోవడం వచ్చింది. అవును సార్. ఆ విధంగా రాంగ్ రూట్లో వచ్చి యాక్సిడెంట్ అయింది కేసు ఉందా? రాంగ్ రూట్లో ఉంటే నేను ఇంతవరకు నా స్టడీలో ఎక్కడ రాలేదు సార్. కర్నూలు తర్వాత ఎక్కడికి వచ్చారు? కర్నూలు తర్వాత డైరెక్ట్ మదనపల్లి వచ్చాను సార్. మదనపల్లి వచ్చారు. మదనపల్లికి ఏముంది మీకు ఛాలెంజ్ ఏమొచ్చింది ఇక్కడ? సార్ ఇక్కడ వచ్చేసి రోడ్లో పబ్లిక్ వచ్చేసి ఎడ్యుకేటెడ్ పబ్లిక్ ఉన్నారు సార్, కానీ నిర్లక్ష్యం ఎక్కువ ఉంది సార్. నేను ఇక్కడ చూసాను సార్ నిర్లక్ష్యం. ఏముందిలే ఇక్కడ దాకా ఇంటికి వెళ్తాం, ఇక ఏముందిలే కాలేజీకి వెళ్తాం, ఇక్కడ దాకా ఆఫీస్కి వెళ్దామని. సో దాన్ని బాగా ఎడ్యుకేట్ చేస్తున్నాం సార్, ఎవ్రీ కాలేజ్ మోటివేషన్ చేస్తున్నాం, మేమే మా తరపున మా వంతు మేము చేస్తున్నాం. అంటే దీని మీద అవగాహన కోసం మీకు ఒక ఆర్టికల్ ఏదో మీకు అది పేపర్లో వచ్చింది అదే సార్. నేను ఈ రోడ్ సేఫ్టీని ఇంత ఇంట్రెస్ట్ చేయడానికి ఈ పేపర్లో వచ్చిన ఆర్టికల్ లేదు సార్. ఇంతమంది చనిపోతున్నారు, ఇంతమంది వైకల్యం వస్తుంది అంటే అప్పుడు నేనేదో సమాజానికి ఏదో ఒకటి చేయాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి సార్. అందువల్ల నేను చేద్దామని అప్పటి నుంచి నా వంతు నా ప్రిపరేషన్ చేసుకుని ఏ విధంగా సార్ స్కూల్కి వెళ్ళాం, ఏ విధంగా రోడ్ సేఫ్టీ చెప్పాలి, కాలేజీకి వెళ్ళాం ఏ విధంగా రోడ్ సేఫ్టీ చెప్పాలి, వాళ్ళకి తదనంగా చెప్పాలి సార్. లేదు పేరెంట్స్ మీటింగ్కి వెళ్తారు సార్. నేను స్కూల్లో పేరెంట్స్ మీటింగ్లో పేరెంట్స్ సైడ్ నుంచి వస్తారు సార్. సో ఎక్కడ ఎవరిని ఏ విధంగా వేస్తే మినిమం సార్ నేను 100 మందికి చెప్పాను కొంచెం రోడ్ సేఫ్టీ సార్, ఒక 5 మంది అయినా నన్ను ఫాలో అయ్యి ఏదన్నా జరగరాని జరిగేదొద్దు సార్. జరిగితే వాళ్ళు విత్ హెల్మెట్ విత్ సెట్మెంట్ సేఫ్ అయితే దట్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ సార్ అని నా దృక్పథంతో వెళ్తున్నాను సార్. సార్ మీరు ఒక ఆర్టికల్ చూసి స్పందించి దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. అవును సార్. ఒక స్కూల్కి వెళ్ళారనుకోండి, అవును సార్, మీ టార్గెట్ స్టూడెంట్స్, పేరెంట్స్, అవును సార్, అంతే కదా? అవును సార్. స్టూడెంట్ సంబంధించి మీరు చెప్పిన ఒక క్లాస్ చెప్పండి సార్. స్టూడెంట్ సార్ రోడ్ సేఫ్టీ మనకైతే సైన్స్, ఫిజిక్స్, మ్యాథ్స్ ఏదైతే గోల్ ఉంటుందో, ఏ సబ్జెక్ట్ అయితే సబ్జెక్ట్ నేర్చుకో, అదేవిధంగా రోడ్ సేఫ్టీ కూడా ఒక లైఫ్లో. ఎందుకంటే సార్ ప్రతి ఫ్యామిలీ వెహికల్స్ ఉన్నాయి సార్, ప్రతి ఫ్యామిలీ కూడా కార్స్ ఉన్నాయి సార్. ఏదో ఫ్యామిలీ మెంబర్లో ఎవరికి ఒకరికన్నా ఉంటుంది సార్, ఈవెన్ వెళ్తే 2-3 ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి కూడా చిన్న పిల్లలని చెప్తా సార్, మీ నాన్నగారు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తుంటారు, మీ అమ్మగారు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారు, ఇఫ్ ఇట్ ఈస్ 2 వీలర్ సార్. దయచేసి మీరు పిల్లలు చెప్తే మీరు ఈ వయసు నుంచినే రోడ్ సేఫ్టీ అనేది అలవాటు చేసుకోండి. బిఫోర్ స్టార్టింగ్ ద 2 వీలర్, బిఫోర్ స్టార్టింగ్ 2 వీలర్ మీ డాడీకి చెప్పండి, మీ మమ్మీకి చెప్పండి, ఏమని హెల్మెట్ వేసుకోమని చెప్పండి. మీరు పెద్ద అయిన తర్వాత కూడా మీరు కూడా రహదారి నియమాలు పాటించండి అని చెప్పుకున్నారు సార్. సార్ హెల్మెట్ అని ఎందుకు ఏమంటామండి సార్, మన శరీరం ముఖ్య అవగాహన హెల్మెట్కే తలలో ఉంటాం. ఏ ఒక్కటి లేకపోయినా మన జీవితం తను దుర్భరంగా ఉంటుంది సార్. తలకాయ లేకపోయింది సార్, భూమిపైన తలకాయలను బతుకున్నారా సార్? కానీ మాకు అనవసరం అండి, మా హెయిర్ పాడవుతుంది, హెయిర్ ఫాలింగ్ అవుతుంది,
అందంగా ఉండాలి, కర్లింగ్ హెయిర్ మాది, హెల్మెట్ పెడితే కర్లింగ్ హెయిర్ అంతా ప్రెస్ అయిపోతుంది, సార్ ప్రాణం కన్నా ప్రాణం ఉంటే తర్వాత చూద్దాం అంటారు. ప్రాణం ఆ విధంగా వితండవాదం వాదించే వాళ్ళు కూడా ఉంటారు. ఉన్నారు సార్, పర్సెంటేజ్ ఉంది సార్. మరి వాళ్ళకి మార్పు తేవాలంటే అందుకనే సార్ ఒక ఇంగ్లీష్ కవి చెప్తాడు సార్, ఒక మనిషి యొక్క నైజం ఎలా ఉంటుంది సార్, ఫస్ట్ మనం చెప్తే అరగెంట్గా ఉంటాడు సార్, రెండోసారి చెప్తే వింటాడు సార్, అరగెంట్ లిజన్ అండ్ ఫాలో సార్, థర్డ్ టైం చెప్తే ఫాలో అవుతాడు సార్. ఆ వేలు నేర్తున్నాను సార్. కానీ థర్డ్ టైం కూడా ఫాలో కాని వ్యక్తులు కూడా మీకు ఎదురవుతుంటారు కదా. వాళ్ళకి ఏదో అప్పుడు ఏం చేస్తుంటే ఎన్ఫోర్స్మెంట్ ఎప్పుడో ఒకసారి ఎదువుతుంది సార్, ఎన్ఫోర్స్మెంట్ చేసి పెనల్టీ ఇచ్చేస్తాం. కరెక్టే. మీరు చెప్తున్నట్లుగా హెల్మెట్ లేకపోతే ఇబ్బంది అంటారు. హెల్మెట్ పెట్టుకోకపోతే నష్టం జరిగితే నాకు నష్టం జరుగుతుంది, మీకు కాదు కదా అని క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఎదురవుతారు. సార్ మానవతా దృక్పథం సార్, నా పని నేను చేస్తున్నా సార్. వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎడ్యుకేట్ చేస్తారు సార్. నువ్వు ఫ్యామిలీ లేకపోతే నీ ఫ్యామిలీ యొక్క పరిస్థితి ఏంటి, మీ పేరెంట్స్ అయినా నువ్వు చదివిస్తున్నారు, నువ్వేదో పైకి వస్తావు, మంచిగా ఉన్నత స్థాయికి ఎదుగుతావు అని చెప్తున్నావు, దాన్ని ఎందుకు చేస్తావు? మధ్యలో దేవుడు ఒక 100 ఏళ్ళు లైఫ్ ఇచ్చాడు సార్, ఆ 100 ఏళ్ళు బతుకుదామని ట్రై చేయండి, నేను ఎడ్యుకేట్ చేస్తున్నా సార్. సార్ పిల్లల వరకు అది పేరెంట్స్కి ఏం చెప్తారా మీరు? సార్ పేరెంట్స్కి వచ్చేది సార్, పిల్లలు ఎవరైనా చెప్తున్నారు సార్, ఇది నా పిల్లలు కానీ మీ పిల్లలు కానీ సమాజంలో ఎవరైనా కానీ సార్, మనం చూసి నేర్చుకుంటారు సార్. ఫస్ట్ పేరెంట్స్కి అయితే పిల్లలని చెప్తారు 25 ఇయర్స్ నా ప్రకారమే సార్, 25 ఇయర్స్ వరకు మీ అదుపులో ఉంచుకోండి సార్. నో ఫ్రీ ఫాదర్ సార్, ఫాదర్ లాగా ఉండాలి సార్, మదర్ లాగా ఉండాలి సార్. ఫ్రెండ్లీగా ఉండడం అనేది ఉండకూడదు నేను చెప్తాను సార్. కానీ ఫ్రెండ్లీగా ఉండడం బెనిఫిట్ ఉంది అంటారు. లేదు సార్, నా ప్రకారం లేదు సార్. సార్ కొడుకు ఎక్కడ వెళ్తున్నాడు, బైక్ ఎందుకు తీశాడు, వానికి 18 ఇయర్స్ వచ్చాయా లేదా, 18 ఇయర్స్ వస్తే ఆర్టీఓ లైసెన్స్ తీసుకున్నారా లేదా, బండికి ఇన్సూరెన్స్ ఉందా లేదా, మినిమం ఎడ్యుకేట్ చేయాలి సార్ పిల్లలకి, పేరెంట్స్ కూడా. కరెక్టే సార్. నా కొడుకు బైక్ నడుపుతున్నాడు ఆనందంలో, వాడికి మైనర్ అయినా నేను అప్పు చేసైనా సరే బండి కొనిస్తున్నా. అవును సార్, అక్కడ ఏమైందండి సార్, వాళ్ళకి అవగాహన రైతం సార్. మైనర్కి బండి ఇవ్వడం వల్ల మైనర్ తోలినాడు, బండి ఇచ్చిన ఓనర్ ఇద్దరు కూడా అక్యూజ్డ్ అవుతారు సార్. ఇద్దరి పైన కేసు బుక్ చేస్తారు పోలీస్, యాజ్ పర్ పోలీస్ దీని ప్రకారం. సో అలాంటి మళ్ళీ ఎదురవుతాను, అలా కూడా ఎడ్యుకేషన్ చేస్తారు సార్. కానీ వాళ్ళ వెర్షన్ కొంతమంది ఏమంటారంటే సార్, పిల్లలు అలవాటు పడాలి, కింద మీద పడితేనే వాళ్ళకి లైఫ్ వస్తుంది కాబట్టి మేము ఇస్తామంటారు. దానికి ఒక చట్టం ఉంది సార్, ఆఫ్టర్ 8 ఇయర్స్ ఎందుకంటే మనం మైండ్ పరిపక్వత చెందుతుంది సార్. మన డెసిషన్ మేకింగ్ ఎలా తీసుకోవాలి, బండి ఎదురుగా ఏదైనా వెహికల్ వచ్చింది, మనం ఎందుకు వచ్చింది, మనం ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా రోడ్డును ఫాలో అని చెప్తుంది సార్ మన మైండ్. అందుకని 18 ఇయర్స్ ఇచ్చింది సార్ చట్టంలో, మనకన్నా ముందు వాళ్ళు తయారు చేశారు సార్, ఆ చట్టాన్ని మనం ఫాలో కావాలి సార్. అవును, మీరు ఇందాకన్నా ఫ్రెండ్లీగా ఉండడం కరెక్ట్ కదా. అవును సార్. కానీ ఇప్పుడు జనరేషన్లో మా పిల్లలతో మేము ఫ్రెండ్లీగా ఉన్నాం కాబట్టి వాడు ఏది కష్టం వచ్చినా మాతో షేర్ చేసుకుంటాడు, లేదా వాళ్ళే మదన పడిపోయి ఏదో చేసుకుంటారు. ఏమి కాదు సార్, అదంతా ఈ మధ్య వస్తున్న ఈ ప్రపంచీకరణలో వస్తుంది అంతే సార్. నేను చెప్తున్నా సార్, ఈ రోజు చెప్తున్నా సార్, మీ కొడుకు ఇంట్లోంచి బయలుదేరాడు, బైక్ ఎత్తుకోవద్దు, బైక్ అవసరం లేదు, చదువుకున్నాను సార్. మొబైల్ అవసరం లేదు సార్, మొబైల్ వల్ల చదివే వాళ్ళు లేరు సార్. ఊరికే అది మొబైల్ ఉంది అనేది అంతే సార్. మొబైల్ ఏమీ లేదు సార్. మొబైల్ దేనికి సార్? సాయంకాలం కొడుకు వచ్చాడు, కరెక్ట్ టైంకి వస్తున్నాడా లేదా, ఎదురు కూతురు కానీ కొడుకు కానీ కరెక్ట్ టైంకి వచ్చిందా లేదా, వస్తానే బ్యాగ్ చెక్ చేయాలి సార్, మొబైల్ చెక్ చేయాలి సార్. అట్లా కంట్రోల్లో పెట్టుకుంటే తప్ప పిల్లలు అంటే మ్యాక్సిమం పర్సెంటేజ్ సార్ అదే ఉంటే తప్ప. ఫ్రెండ్లీ అనేది ఒప్పుకోండి సార్, ఫ్రెండ్లీ టీచింగ్, ఫ్రెండ్లీ ఫాదర్, సార్ ఫ్రెండ్గా ఉండాలని ఫాదర్గానే ఉండాలి సార్. భయం అయితే ఉండాలి కదా, అంటే భయం ఉండాలి, అదే భయం ఉండాలి, గౌరవం ఉండాలి సార్. ఇప్పుడు యువత ఎలా తయారైందంటే సార్, దేవుడు అంటే భయం లేదు సార్, పెద్దలంటే గౌరవం లేదు సార్, అసలు లేదు, సమాజం పట్ల బాధ్యత లేదు సార్, లేదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ నానమట్లే లేదు కదండి. అవును సార్. తర్వాత వస్తే వాళ్ళ భవిష్యత్తు పట్ల భరోసా కూడా లేదు సార్, ఆ తయారైంది సార్. అందువల్ల ఏదో మీలాంటోళ్ళు మాలాంటోళ్ళు కొద్దిమంది సొసైటీలోకి వచ్చి చెప్తూ ఉంటే అప్పుడే వింటారనే ఆశ సార్ నాకైతే. కానీ వాళ్ళ కొంతమంది వెర్షన్ ఏంటంటే, మాకు ఏజ్ వస్తే మేమే మారుతాం, మీరేం చెప్పక్కర్లేదు, మీరు కూడా మా ఏజ్ని అనుభవించి వచ్చారు కదా అని భావించే వాళ్ళు కొంతమంది ఉంటారు. మొక్క వంగనేది మౌనం వంగదు సార్. ఏదైనా మీరు చెట్టుని ఏ విధంగా తిప్పితే ఆ విధంగా తిరుగుతుంది సార్. యాక్చువల్లీ టెంకాయ చెట్టు అనేది స్ట్రైట్గా వెళ్తుంది సార్, కోకోనట్ ట్రీ. మీరు వంగి కట్టండి సార్, చిన్నప్పుడు వంగి వెళ్తుంది సార్ అది. కాబట్టి మొక్క మౌనం వంగదని మీరు అంటారు. కానీ అటువైపు ఉన్న వాళ్ళు ఏమంటారంటే, మా తలరాత ఏముందో అదే నడుస్తుంది, మేము మొక్క వంగుతామా, మానే వంగుతామా, లేదా వృక్షం అవుతాము, మేము సొసైటీ మొత్తం అట్లేదు సార్. అందరూ కాదు, కొంతమంది సొసైటీ మొత్తం అట్లేదు సార్. 1 or 2% సార్ మనం వేరే సొసైటీ సార్. ఇప్పుడు మీరు పేరెంట్స్ టార్గెట్ పెట్టారు, కానీ పేరెంట్సే స్కూల్ తొందరగా తీసుకురావాలని రాంగ్ రూట్లో తీసుకొస్తారు. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్ సార్. అందుకే నేను ఇస్తున్నాను సార్ వాళ్ళకి అవగాహన నేను సదస్సు పెట్టి ఇస్తున్నాం సార్. ఇంకా ఇవ్వాలి ఇంకా సార్. దానికన్నా ముందు సార్, ఫస్ట్ రోడ్ సేఫ్టీకి వస్తే సార్, నో అబౌట్ యువర్ వెహికల్ సార్.
వరుస ఏ వెహికల్ మీరు తోలుతున్నారు, దాని కెపాసిటీ ఏంటి, దాని బ్రేక్ ఎఫిషియన్సీ ఎంత, మన బ్రేక్ డిస్టెన్స్ ఎంత తెలుసుకోవాలి సార్. దట్స్ వాట్ నేను అందుకే చెప్పాను సార్, టెక్నికల్ అవేర్నెస్ కావాలి సార్. పబ్లిక్ కూడా హెల్మెట్ పెట్టుకోవాలని తెలుసు, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తెలుసు, నిర్లక్ష్య రహితం ఉన్నా కానీ టెక్నికల్గా కావాలి సార్. ఇప్పుడు మెయిన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కావాలి సార్. నా బండి యొక్క బ్రేకింగ్ ఎఫర్ట్ ఎంత, నేను ఎంత సీసీ బండి తోలుతున్నాను, నేను ఎక్కడ బ్రేక్ వేస్తే ఎంతలో అవుతుంది, బండికి ఎంత నేను డిస్టెన్స్ పెట్టుకోవాలి అనేది మెయిన్ కావాలి సార్. సార్ కొంత ప్రమాదం అంతా ఫ్యాక్షన్లో జరిగిపోతుంది. అవును సార్. ఒక బ్రేక్ అప్లై చేసేసరికి ఒక స్టేజ్కి వస్తుంది. అవును సార్. ఈయన అప్లై చేసేసరికి ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. అవును సార్. కంప్లీట్గా గ్రిప్ వచ్చేసరికి జరగాల్సింది జరిగిపోతుంది. అవును సార్. దాన్ని మీరు ముందు మన బ్రెయిన్ కరెక్ట్ పనిచేయాలి, ఆ డిస్టెన్స్ని అనాలిసిస్ చేసుకోవాలంటారు. అవును సార్. మాకు అవన్నీ అవసరం లేదు, అవును సార్. నేను చాలా సీనియర్ని, మా నాన్నగారు డ్రైవరే, మా తాతగారు డ్రైవరే, ఆ డ్రైవర్ వంశం నుంచి వచ్చాను నేను అని ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళ గురించి సమాధానం. సిచ్యువేషన్ వంశపైన డిపెండ్ ఉంటుంది సార్. ఎదుటోడు బ్రేక్ వేస్తున్నాడా, ప్లస్ కొత్త రోడ్లు వెళ్ళినాడు, ఎదుటిపైన హంప్ ఉందా, ముందర గోయ ఉందా అని మనకు తెలియదు. వంశం ఎక్స్పీరియన్స్ మనకి రోడ్ ఎక్స్పీరియన్స్. మనం కొత్త ఊరికి వెళ్ళినప్పుడు రోడ్ ఎలా ఉంది, రోడ్ నమ్మకం కలిసి మనకు తెలుస్తుంది. క్రాస్ ఉందా, అప్ ఉందా, డౌన్ ఉందా, హంప్ ఉందా మనకు తెలుస్తుంది. సో అక్కడ సీనియర్ పనికిరాదు సార్. అక్కడ వంశం కూడా గుర్తురాదు, వంశం కూడా అవసరం రాకూడదు సార్. కానీ ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు ఇది చాలా మంది కనిపిస్తారు ఉంటాయి. నాకు కనపడలేదు సార్. ఏమంటారంటే వాళ్ళు, మా తాత కూడా ఇదే బండి నడిపాడు, మా నాన్న ఇదే బండి నడిపాడు, నేను నడుపుతున్నా, ఇన్ని సంవత్సరాలు మాకు ఒక ప్రమాదం జరగలేదు, ఇప్పుడే జరుగుతుంది. దీనికి కారణం పోలీసులు కాదు సార్. పోలీసులు కాదు, మేము కాదు సార్. అది ఎట్లా సార్, మీరు డ్రైవ్ చేస్తున్నారు, మీ అవగాహన రాహిత్యం వల్ల సార్ యాక్సిడెంట్ ఎలా అవుతుందంటే సార్, మామూలు మన సిటీస్లో కానీ టౌన్లో ఉంది సార్, ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్ మ్యాక్సిమం సార్. హైవేకి వెళ్తే సార్ 4th గేర్ వేస్తాం, 5th గేర్ వేస్తాం, 6th గేర్ వేస్తాం, టాప్ గేర్కి వస్తాం. ఈవెన్ 6th గేర్ కూడా ఉంది సార్ కొన్ని సమ్ ఆఫ్ ద కార్స్లో వేస్తాం. స్పీడ్ లిమిట్ లేక కొడతాం సార్. రోడ్డు పైన ఎంత స్పీడ్, ఆ రోడ్డు యొక్క నమ్మకం వచ్చేటండి, రోడ్డు మనకు స్పీడ్ ఎంత వెళ్ళాలి అని అవగాహన రాహిత్యం కొడతారు సార్. మనం బ్రేక్ వేస్తే ఎంత వస్తుంది, ఇక్కడికి స్టీరింగ్ స్టెబిలిటీ బాగుంటుంది సార్ అప్ టు 3rd గేర్ వరకు. 4th గేర్, 5th గేర్లో స్టీరింగ్ స్టెబిలిటీ వెళ్ళిపోతుంది సార్ వాళ్ళకి. కంట్రోల్ ఉంటుంది, అంత కంట్రోల్ వాళ్ళకి ఇది లేదు సార్, అలవాటు లేదు సార్. హైవేస్కి వచ్చిన తర్వాత మనం ఏ రోడ్డు పైన వెళ్తున్నాం, ఎంత స్పీడ్లో వెళ్తున్నాం, ఆ వెహికల్ స్ట్రెంత్ ఏంటి, మనం సార్ ఒక చిన్న బండి సార్ 1000cc బండి, నేను 150లో 140లో పోతుంటే కాదు, బ్రేక్ వేస్తే నిలబడదు సార్ బండి. ఆ అవగాహన రావాలంటున్నారు సార్ నేను. సార్ ఇప్పుడు కొన్ని బైక్స్ వచ్చాయి. అవును సార్. ఆ బైక్స్ అక్కడ ఫారిన్ కంట్రీకి సంబంధించిన వాళ్ళకి రోడ్స్కి అనుగుణంగా డిజైన్ చేశారు, కానీ మన రోడ్లకి అనుకూలంగా లేవు అవి కొన్ని, అన్నీ కావు. ఆ బైకులు తీసుకొచ్చి మదనపల్లి రోడ్లోనో లేదా ఇంకొక రోడ్లోనో వెళ్తే దానికి ఎలా కంట్రోల్ అవుతుంది? కాదు కదా. కాదు సార్. మరి ఆ బైక్లు మీరు ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తారు? చేయకుండా ఆపొచ్చు కదా. నా స్థాయికి నేను అంత ఇది మీ స్థాయిని కాదు, మీరు ఎంప్లాయీగా రాయొచ్చు కదా దీనికి. చట్టాలి సార్, చట్టాలి సార్. నా స్థాయికి నేను ఇదిగా చెప్పలేదు సార్. సార్ ఇంకా రోడ్డు ఎక్కాం సార్, రోడ్డు చాలా విషయాలు మనకు చెప్తుంది. అవును సార్. మీరు చెప్తున్నట్లుగా 3rd గేర్లో ఎంత వెళ్ళాలి, 4thలో ఎంత వెళ్ళాలి, 5thలో ఎంత వెళ్ళాలి, బ్రోకెన్ లైన్ ఏంటి, సింగిల్ లైన్ ఏంటి, చాలా విషయాలు రోడ్డు నేర్పుతాం. ఆ రోడ్డు మనం చదివామంటే మన లైఫ్ హ్యాపీ ఉంటుంది అనేది మీ వాళ్ళు చెప్తుంటారు. అవును సార్. మనం రోడ్డు మీకు వచ్చామండి, సింగిల్ లైన్ ఉన్నప్పుడు ఎలా వెళ్ళాలి, బ్రోకెన్ లైన్ ఎక్కడ ఉంటో ఎలా వెళ్ళాలి, క్రాసింగ్ లైన్ ఎలా చేయాలి సార్? బ్రోకెన్ లైన్ ఉన్నప్పుడు మనం ఓవర్టేక్ చేయొచ్చు అర్థం సార్. సింగిల్ లైన్ అంటే మాక్సిమం లెఫ్ట్ ఇస్ బెటర్ సార్. ఈవెన్ హైవేస్లో కూడా లెఫ్ట్ లైన్ పోమని చెప్తారు సార్. ఎందుకంటే కొన్ని బారిగేట్స్ లేని రోడ్స్ ఉంటాయి సార్, రోడ్ డివైడర్ బారిగేట్. ఒకసారి అనిమల్ రావచ్చు, ఒకసారి డాగ్స్ కానీ కౌస్ కానీ వస్తాయి. కాబట్టి సేఫెస్ట్ డ్రైవింగ్ నా ప్రకారం అయితే లెఫ్ట్లో పోవడం బెటర్ సార్. వీ కెన్ కంట్రోల్ ద వెహికల్ సార్. రైట్లో వెళ్తుంటే టక్కున ఏదైనా దూరింది అనుకోండి సార్, వీ కెన్ కంట్రోల్ ద వెహికల్. సరికి రైట్ సైడే ఉండాలంటారు కదండి. అది స్పీడ్ పైన ఉండాలి. హై స్పీడ్ బండి రైట్లో ఉండాలి, కొద్ది స్పీడ్ లెఫ్ట్లో ఉండాలి. బట్ సేఫ్ డ్రైవింగ్ అయితే నేనైతే నా ప్రకారం సార్ లెఫ్ట్లో పోవడం బెటర్ అనిపిస్తుంది చెప్తా సార్. అచ్చా, లెఫ్ట్లో వెళ్తే 100లో వెళ్తే మన ఫైన్ వస్తారు కదా మీరు. ఫైన్ 100లో పోమని సార్. రోడ్డు నామినల్ ఖర్చు బట్టి ట్రాఫిక్ పట్టించి స్పీడ్ మెయింటైన్ చేయాలి సార్. రోడ్డు పట్టించి ట్రాఫిక్ బట్టి స్పీడ్ మెయింటైన్ చేయాలి సార్. సార్ నేను కొన్ని హైవేస్లో 120 కూడా 100, 120 ఉంటాయి సార్. అట్లనే స్పీడ్ వెహికల్ స్ట్రెంత్ కూడా 100లో పోలేం కదా సార్. సార్ స్పీడ్ కన్నా ఫస్ట్ మన ప్రాణం ముఖ్యం సార్. సార్ కొన్ని రోడ్ల మీద లైన్ పట్టుకొని డ్రైవర్ వెళ్ళిపోతుంటాడు, రైట్ సైడ్ లైన్ తీసుకొని దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆ లైన్ దాటకూడదనే ఉద్దేశంతో నడుచుంటాడు. ఎక్కడ బ్రోకింగ్ ఉండదు, ఎక్కడ కట్ ఉంటుందో అక్కడ, లేదంటే జీబ్రా మార్క్ ఉంటుంది, రోడ్డు క్రాసింగ్ అని అర్థం. అవును సార్. కానీ ఎక్కడ లేకుండా డివైడర్ కట్ చేసుకొని సడన్గా ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఆయన చూడాడు, మరి ఎలా కంట్రోల్ చేయాలి? దీనికి క్రాస్ చేసుకువెళ్తాడు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ రోడ్డు కిలోమీటర్ వరకు స్ట్రైట్ లైన్ వచ్చి సడన్గా ఒక యూ టర్న్ తీసుకుంటుంది,
ముందు నేరో అవుతుంది. అవును సార్. ఇవన్నీ ఎలా చూసుకోవాలి నైట్ టైం? అందుకే సార్ బండికి నేను డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నా సార్. మన బండి డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మన చూపు బండి కన్నా ముందు పోతూ ఉంటుంది సార్. అవును, మన వెహికల్ కన్నా మన చూపు ముందు వెళ్తుంది సార్. మన చూపు ముందు కాదు. నేనేంటంటే గ్యాప్ ప్లస్ నీకు విజిబిలిటీ పెట్టుకొని డ్రైవ్ చేయమని చెప్తాను సార్ నేను. అచ్చా. మన వెహికల్కి మినిమం విజిబిలిటీ ఉండాలి సార్. ఎంత ఉండాలండి? ఎంత డిస్టెన్స్? మినిమం 50 ఫీట్ అలా ఉంటే దట్స్ ఎనఫ్ సార్. మన బండి ఆగుతుంది సార్ బ్రేక్ కొడితే. అంటే డ్రైవర్ ఎప్పుడు స్ట్రైట్ గా చూడాలి. 100% సార్. కానీ కొంతమంది ఫోన్లు చూసుకుంటూ సినిమా చూసుకుంటూ లైఫ్లో ప్రధాన శత్రువు మొబైల్ సార్. ఇప్పుడు ఫర్ ఎనీబడి సార్, ఫ్రమ్ ది కిడ్ టు ఓల్డ్ మ్యాన్, ప్రధాన శత్రువు మొబైల్. కానీ మా దగ్గర కొంతమంది డ్రైవర్లు మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మాకేం కాదంటూ రైట్ చేయంతో స్టీరింగ్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ ఫోన్ ఉంటుంది, ఎదురుగా స్క్రీన్లో సినిమా సార్. మీ ఎక్స్పీరియన్స్ యాక్షన్ దగ్గర ఆగదు సార్. కానీ పక్కన వ్యక్తి మాట్లాడిస్తుంటాడు, పాటలు పాడుతుంటాడు. అదే కాన్సన్ట్రేషన్ ఉండాలి డ్రైవింగ్లో సార్. డ్రైవింగ్లో ఉన్నప్పుడు నీ కళ్ళు రోడ్డు పైన ఉండాలి సార్. నీ రెండు చేతులు స్టీరింగ్ పైన ఉండాలి సార్. ఇంకా తప్పులు చేస్తుంది సార్ చెప్పులు లేకుండా డ్రైవ్ చేయడం సార్. డేంజరస్ సార్. చెప్పులు లేకుండా సార్. అచ్చా. ఎందుకంటే కాలు జారిపోతుందా? కాలు స్కిడ్, చెమట వల్ల స్కిడ్ అవ్వచ్చు. ఫస్ట్ పాయింట్ సార్. సెకండ్ పాయింట్ సార్, నువ్వు బ్రేక్ వేస్తారనుకోండి సార్, మీరు చెప్పులు కాస్త ముందుకు వెళ్తాయి సార్. సెకండ్ టైం బ్రేక్ వేస్తే పూర్తికి వెళ్తాయి సార్. థర్డ్ టైం బ్రేక్ కానీ క్లచ్ కానీ నవ్వడానికి మనకు స్పేస్ ఉండదు సార్. దాని కిందకి వెళ్ళింది. అందుకని దయచేసి చెప్తున్నా ప్రతి ఒక్కరు సార్, చెప్పులు వేసుకుని డ్రైవ్ చేయడం నేర్చుకోవాలి సార్. డ్రైవర్ చాలా మంది రోడ్ల పైన చెప్పులు వేసుకుని డ్రైవ్ చేస్తున్నారు సార్. అవును, చెప్పులు తీసి పక్కన పెట్టి బ్రేక్ దండం పెట్టి కూర్చుంటారు. అది దండం అనేది బిఫోర్ స్టార్టింగ్ సార్. ఓకే, లెట్ ఇట్ బి సార్. వైల్ స్టార్టింగ్ ద ఇంజన్ మూవ్ అయితే నువ్వు ఖచ్చితంగా చెప్పులు వేసుకోమని చెప్తాను సార్. వేసుకోవాలి కూడా సార్. కానీ కొంతమంది డ్రైవర్లు ఏదో తింటూ సెల్ ఫోన్ చూసుకుంటూ వెళ్తారు. కొంతమంది పక్కన వ్యక్తి కూడా మాట్లాడుకుంటూ పడుకున్నాడు అనుకోండి, ఆయన పక్కన వ్యక్తి నువ్వు పడుకుంటే నాకు నిద్ర వస్తుంది లేపుతారు. ఎస్, కరెక్ట్ సార్. నేను అదే చెప్తాను సార్. డ్రైవర్ క్షేమంగా నడపాలంటే పక్కన వ్యక్తి కూడా ఖచ్చితంగా మేల్కోవాలి సార్, నా ప్రకారం సార్. ఎందుకంటే అతను డ్రైవ్ చేస్తున్నాడు, నిద్రావస్థలోకి వెళ్తున్నాడని మనం గమనిస్తూ ఉండాలి సార్. బికాస్ ఈజ్ నాట్ ఏ స్పెషల్ మ్యాన్ కదా సార్. అతను కూడా మన సీట్లో కూర్చోగానే నిద్ర వస్తుంది, బయట పక్కన వెంట మీద పెట్టి పడుకుంటా. లేదు సార్, పడుకోవాలంటే వెనక్కి వచ్చేయాలి. అవును సార్, వెనకాల సీట్ రావాలి. బట్ డ్రైవర్ పక్కన అయితే ఖచ్చితంగా నిద్రపోకూడదు నేను చెప్తాను సార్. బికాస్ ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ సార్. స్పెషల్ గేమ్ రాలేదు కదా సార్. కొంతమంది డ్రైవర్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ వెనక్కి తిరుగుతుంటారు. తప్పు సార్, తిరగకూడదు సార్. ఆ క్షణాలు జరుగుతుంది సార్ యాక్షన్స్. సార్ ఎక్కువ ప్రమాదాలు హై స్పీడ్లో జరుగుతాయా, డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతుంటాయి హైవే మీద? స్పీడే సార్, హైవే పైన స్పీడే సార్. దాన్ని ఏం చేయమంటారు? ఇప్పుడు ఒక వ్యక్తి ఇంటి నుంచి బయలుదేరి క్షేమంగా ఇంటికి రావాలంటే మీరు ఏం చెప్తారు టిప్స్? నేను 2 వీలర్ అవ్వచ్చు, 4 వీలర్ అవ్వచ్చు. బండి స్టార్ట్ చేసే ముందు నా కోసం నా ఫ్యామిలీ వెయిట్ చేస్తూని మినిమం స్పృహతో మనం బండి తీసి, నేను క్షేమంగా ఉండాలి, నా ఫ్యామిలీ క్షేమంగా ఉండాలి, నాతో పాటు రోడ్డు పైన నడుస్తున్న రోడ్ యూజర్స్ కూడా క్షేమంగా ఉండాలని మితిమీరిన స్పీడ్తో పోకుండా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయకుండా డ్రైవ్ చేయాలి సార్. సార్ ఎప్పుడు కూడా చెప్తాను సార్, వెహికల్లో యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్ 3 ఉంటాయి సార్ మెయిన్ పార్ట్స్. అవును, యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్ సీక్వెన్స్ ఉంటాయి సార్. ఆల్వేస్ బీ కేర్ఫుల్, వెహికల్ ఇట్ సెల్ఫ్ సేఫ్ సార్. మనం ఏంటి సార్ ఉండకూడదు. ఎలా ఒకసారి రిపీట్ చేయండి. యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ సార్. ఆల్వేస్ బీ కేర్ఫుల్ అని వెహికల్ ఇట్ సెల్ఫ్ మనకే చెప్తుంది. ఆల్వేస్ బీ కేర్ఫుల్. ఎందుకు మనం కేర్ఫుల్గా ఉండకూడదు సార్, ఒకరు మనకి చెప్పాలి సార్. ఎక్కువ మంది డ్రైవర్లు 4 వీలర్స్ తీసుకుంటే సార్ క్లచ్ మీదే ఉంటుంది కాళ్ళు. ఆఫ్ క్లచ్ డ్రైవ్ చేయకూడదు సార్. ఆఫ్ క్లచ్ ఇప్పుడు నేను వస్తున్న కొత్త వెహికల్ వస్తున్నా మనకి లెఫ్ట్ పెట్టుకోవడానికి ఒక ప్లేస్ ఉంది సార్, లెఫ్ట్. అవును, అది వాడాలి సార్. కొంతమంది బాగా డౌన్ వచ్చింది అనుకోండి సార్, ఆయిల్ చేంజ్ చేద్దామని, ఆయిల్ కొంచెం సేవ్ చేద్దామని ఇంజిన్ ఆపేస్తారు. అది ఓల్డ్ వెహికల్ సార్. ఇప్పుడు వస్తున్న వెహికల్ అది జరగదు సార్. ఓల్డ్ వెహికల్స్ అని చెప్తా సార్. తప్పు సార్, చేయకూడదు సార్. కంట్రోల్ తప్పుతుంది సార్. వెహికల్ మన కంట్రోల్ ఉండదు సార్, న్యూట్రల్ చేస్తారు సార్. వెహికల్ మన కంట్రోల్ ఉండదు సార్, ఖచ్చితంగా గేర్లో వెళ్ళాలి సార్. అంటే హైవే మీద ఏ వెహికల్ డ్రైవర్ చేసినా పక్కన వ్యక్తి పడుకోకూడదు. నా ప్రకారం పడుకోకూడదు సార్. ఎందుకంటే మా పక్క వ్యక్తి ఏం చేసినా అదే విధంగా డ్రోసిలీకి తను కూడా వెళ్తాడు సార్. అవును, ఆయన పడుకుంటే ఇద్దరు హాస్పిటల్కి వెళ్తాం. అది వద్దని కోరుకుంటారు సార్. ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ సార్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇంపార్టెంట్ టు ఆర్ ఇండియా సార్. సార్ మనం ఏ రేంజ్లో ఉన్నామంటే సార్, డీజీపీ వృద్ధి రేటు పడేసేదానికి మన యాక్సిడెంట్ కారణం అవుతున్నాయి సార్. యూత్ అంతా చనిపోతే ఇంకేముంటుంది, అక్కడే ఉంటుంది కదా. అవును సార్, డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుంది? అవును సార్, రాదు సార్. ఫైనల్గా చెప్పండి సార్, ఇప్పుడు వస్తున్న డ్రైవర్లకి కొంతమంది అబ్బాయిలు అమ్మాయి అందరూ కూడా డ్రైవింగ్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా డెవలప్ అవ్వడం మంచిదే సార్. కానీ ఎలాంటి ప్రికాషన్ తీసుకో, టిప్స్ చెప్పండి చాలు సార్. స్టీరింగ్ స్టెబిలిటీ ఓన్లీ ఫస్ట్. 2 వీలర్ నుంచి రండి. 2 వీలర్ సార్. ఫస్ట్ నో అబౌట్ యువర్ వెహికల్.
ఫస్ట్ సార్ నా బండి ఏంటి, నా బండి కెపాసిటీ ఏంటి. సెకండ్, నో అబౌట్ వేర్ యువర్ గోయింగ్, అంటే మీరు ఏ రూట్ను వాడబోతున్నారు. మీరు కొత్త రూట్లో వెళ్తున్నారు సరే సార్, ఇప్పుడు మీరు మనపల్లి వచ్చారు సార్, కొత్త రోడ్డు వస్తే మనకు తెలియదు సార్. ఆ రోడ్లో వెళ్తుంటే స్లోగా వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. కొత్త మెయిన్ జరుగుతుంది సార్. ఒకటి సార్, 2 వీలర్ డ్రైవర్ సెల్ ఫోన్ డ్రైవింగ్ వద్దు సార్. సెల్ ఫోన్ హెల్మెట్లో ఫోన్ పెట్టుకొని మాట్లాడతామండి. వద్దు సార్, వద్దా? వద్దు సార్. కానీ ఇక్కడే కర్రీ పాయింట్కి వెళ్ళి వస్తాం, ఏ పాయింట్కి వెళ్ళినా వద్దు సార్. సైడ్కి వేసుకోండి సార్, కూర్చోండి సార్, హ్యాపీగా మాట్లాడండి సార్. మనకు ప్రాణాన్ని మించిన ఇంపార్టెంట్ కాల్ లేదు సార్. అవును సార్ నాకు కూడా పర్ డే ఏది ఇంపార్టెంట్ కాల్ కాదు సార్. నా ప్రాణం పోయేంత ఇంపార్టెంట్ కాల్ లేదు సార్. మాట్లాడాలన్నా కాల్ వచ్చిందా దయచేసి బండి తీసి మీరు సురక్షితంగా ఉండాలి మరియు వేరే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండకుండా ప్లేస్లు వేసుకొని మాట్లాడుకోండి సార్. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయదు సార్. రైట్. ఇంకా టూ వీలర్ సార్, 2 వీలర్ డ్రైవ్ చేసేది షన్ బ్రేక్ వేయాల్సి వస్తే దయచేసి చెప్తున్నా బోత్ బ్రేక్స్ అప్లై చేయాలి సార్. అంటే ఫ్రంట్ బ్రేక్ అండ్ రియర్ బ్రేక్ రెండు అట్ ఎ టైం చేయాలి సార్. బిఫోర్ అప్లైయింగ్ ద బ్రేక్ మీ సైడ్ వ్యూ మిర్రర్లో చూసుకోవాలి సార్. వెనకాల వెహికల్ వస్తుందా, రైట్లో వస్తుందా, లెఫ్ట్లో వస్తుందా, ఏ విధంగా వస్తుంటే ఆ విధంగా మనం జాగ్రత్త తీసుకుని బ్రేక్ వేయాలి సార్. ఎందుకంటే 2 ఫ్రంట్ బ్రేక్ వేయాలి సార్. వెనకాల బ్రేక్ వేస్తే బండి లాగేస్తుంది సార్, ముందు బ్రేక్ వేస్తే బండి స్కిడ్ అవుతుంది సార్. ఓకే. అందువల్ల 2 అట్ ఎ టైం వేస్తే బండి కరెక్ట్ నిలబడుతుంది సార్. 2 వీలర్ సార్. ఓకే. 2 బ్రేక్లు ఒకేసారి వేయాలి సార్. ప్లస్ బండి యొక్క కండిషన్ చెక్ చేసుకోవాలి సార్ బిఫోర్ స్టార్టింగ్ ఇంజన్. వన్స్ యూ స్టార్ట్ ద ఇంజన్ వేర్ ద సీట్ బెల్ట్ విత్ ద స్ట్రాప్స్. స్ట్రాప్ వేసుకోండి, అది కూడా ఐఎస్ఐ మార్క్ వేసుకోమని చెప్తాను సార్. ఇది కార్ అయితే 2 వీలర్ హెల్మెట్ సార్. 2 వీలర్ హెల్మెట్ ఐఎస్ఐ. కానీ కొంతమంది హెల్మెట్ పెట్టుకుంటారు, బెల్ట్ పెట్టుకోరు. ఎస్, అదే స్టాప్ కూడా వేసుకుని చెప్తున్నాను సార్. స్టాప్ కూడా పెట్టుకోరు. స్టాప్ వేసుకోవాలి సార్. వేసుకోవాలి సార్. వేసుకుంటే సేఫ్గా వెళ్తాం సార్. Okay. దయచేసి హెల్మెట్ ఏ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కోసం వేసుకోవద్దు సార్, మీ ఫ్యామిలీ కోసం, మీ ప్రాణం కోసం వేసుకోవాలి సార్. కానీ కొన్ని సంఘటనలో హెల్మెట్ ఉన్న ప్రాణాలు కోల్పోయే వాళ్ళు ఉన్నారు కదా. హెల్మెట్ ఉన్నా అంటే సార్ అంత మన స్పీడ్ వెళ్తేనే ఆ ఇంపాక్ట్ ఉంటుంది సార్. ఆ స్పీడ్ పోతుందని చెప్తాను సార్. ఎప్పుడు కూడా స్పీడ్ ఎలా ఉంటే సార్, స్పీడ్ మన కంట్రోల్ ఉండాలి సార్. స్పీడ్ కంట్రోల్కి మనం వెళ్ళకూడదు. అవును, ట్రూ. కంట్రోల్స్ యూస్ కరెక్ట్. మన కంట్రోల్లో స్పీడ్ అంటే మన బండి ఆగాలంటే అది ఆగాలి సార్. మనం స్పీడ్ కంట్రోల్లోకి వెళ్ళకూడదు సార్. ఓకే. కానీ ట్రిపుల్ డ్రైవింగ్ రాంగ్ సార్. కానీ ఇప్పుడు ఆ కొత్త మోడల్ బైక్లు వచ్చాయి, ముందు కూర్చుంటాడు, వెనక ఆయనకన్నా బ్యాక్ సీట్ హైట్ ఉంటుంది, అక్కడ అమ్మాయి ఉండాలి, అమ్మాయి వచ్చి భుజం మీద చేయాలి, ఈయన డ్రైవింగ్ చేయాలి. రాంగ్ సార్. సరే డిజైన్ ఉంటుంది సార్. సార్ మనకు విషయం కూడా దొరుకుతుంది సార్, రోడ్డు పైన తాగలమా సార్? సార్ కొద్దిగా ఐ మీన్ సార్ ఆ బైక్లు తీసుకుంటే సార్ బ్రేక్ కొట్టామనుకోండి సార్, మనం ఈ పార్టీలు తగలవని కూడా చాలా ప్రాణాలు కోల్పోతాయి. ఇంతకుముందు కొన్ని డిజైన్ ఉన్నాయి సార్. అట్లా డిజైన్ మారింది సార్. ఒక వెహికల్ ఉంది సార్, వెహికల్ పేరు చెప్పను. ఒక వెహికల్ ఫస్ట్ వచ్చినప్పుడు ఉండింది సార్, ఆ వెహికల్ మళ్ళీ డిజైన్ మారింది సార్. కొన్ని జరిగాయి సార్ మీరు చెప్పే ఇన్సిడెంట్స్. బ్రేక్ కొట్టగానే అవును సార్, ఆయిల్ ట్యాంక్ మనం డాష్ ఇస్తాం. ఆ వెహికల్ డిజైన్ మారింది సార్. కరెక్ట్ సార్. మీరు సార్ ఇప్పుడున్న యూత్ 2 వీలర్ మీద మస్ట్గా అమ్మాయి అనుకుండాలి, అమ్మాయి భుజం మీద చేయాలి, మొత్తం బాడీ అంతా మన వీప్ మీద పెట్టాలి, డ్రైవింగ్ చేయాలని కోరుకుంటుంది సార్. వాళ్ళు కూడా క్షేమంగా ఇంటికి రావాలంటే ఏం చేయాలి? రోడ్ నియమాలు పాటించాలి సార్. హెల్మెట్ పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, అమ్మాయికి కూడా హెల్మెట్ పెట్టాలి. ఏ సార్ మన యాక్ట్లో ఉంది సార్, రైడర్ అండ్ పిల్లన్ రైడర్ ఇద్దరు హెల్మెట్ పెట్టుకో మన యాక్ట్లో కూడా ఉంది సార్. సార్ చట్టం కోసం వేసుకోవద్దు హెల్మెట్ అని నేను చెప్తాను సార్. సార్ చట్టంలో నాలాంటి ఆర్టీఓ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కానీ లేదు పోలీసులు వేసుకుని మ్యాక్సిమం 1000 రూపీస్ సార్. మన కాస్ట్ 1000 రూపీస్ కాదు కదా. కానీ హెల్మెట్ లేకపోయినా బండి నెంబర్ మీరు ఫోటోలు తీసి పంపిస్తుంటారు, ఆ ఫోటోలు కూడా దొరకకుండా నా నెంబర్ ప్లేట్కి క్లాతో లేదా మాస్కో పెడతా. సార్ ఇందాక చెప్పిన సొసైటీ సార్ 1 or 2% ఉంటారు సార్. కానీ 1 or 2% మీరు చెప్తున్నారు. అవును సార్. ఆ 1 or 2% ఆయన చూసి ఇంకొకటి తయారవుతాడు కదా, ఏం పట్టుకోలేదు ఏం కావద్దులని. అదే సార్ యూత్ లేదంటే నేను హీరోయిజం అని వాళ్ళనుకుంటున్నారు సార్. ఓకే సార్, అట్లా కూడా చెప్తా సార్. ఇంకొంత గట్టిగా చెప్తాను సార్. నా నుంచి తప్పించుకోవచ్చు సార్. నా నుంచి ఒక ఎన్ఫోర్స్మెంట్ నుంచి తప్పించుకోవచ్చు సార్. పైన కూడా ఉన్నాడు సార్, ఆయన తప్పించుకో. ఆయన కోపం వస్తే ఆయన తీసుకెళ్తారు సార్, యమధర్మరాజు సార్. అవును, దయచేసి ఆయనకన్నా భయపడాలి సార్. ఓకే. 2 వీలర్ అయిపోయింది సార్. 4 వీలర్ గురించి చెప్పండి. 4 వీలర్ వ్యక్తులు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి? ఫస్ట్ కార్ స్టార్ట్ చేయక ముందు మీ టైర్ కండిషన్ సార్. డ్రైవింగ్ అంటే ఫస్ట్ వస్తుంది సార్. డ్రైవింగ్ అంటే నాట్ ఓన్లీ స్టీర్ ద స్టీరింగ్ వీల్ సార్. ఇప్పుడున్న డ్రైవర్లో నేను చెప్తాను సార్, ఫస్ట్ మన బ్రేక్ డౌన్ అనేది మినిమం నాలెడ్జ్ ఉండాలి సార్. రోడ్డు పైన అయింది, ఒక పేషెంట్ ఉంది కార్లో, నేనేదో షోరూమ్ ఫోన్ చేస్తాను వాళ్ళు వస్తానంటే కాదు సార్. మినిమం నేను వీల్ రీప్లేస్ చేయగలనా డ్రైవర్కి, డ్రైవర్ ఏదో మీరు కానీ నేను కానీ ఒక డ్రైవర్ రీప్లేస్ చేయగలన వ్యక్తి డ్రైవర్ సార్.
స్టీరింగ్ తిప్పిన ప్రతి వ్యక్తి డ్రైవర్ కాదు సార్. అంటే ఇంజిన్ ఆగిపోయినా లేదా చిన్న చిన్న మైనర్ చేయాలి. మైనర్ రిపేర్ సార్. వైపర్ బ్లేడ్ పోతుంది, వైపర్ వాటర్ అయిపోతుంది, దాన్ని వేసుకోవాలి. కూలర్ కూలర్ అయిపోతుంది, కూలెంట్ మనమే ఫిల్అప్ చేసుకోవాలి. బ్యాటరీ టెర్మినల్స్ ఏమైనా లూజ్ ఉంటాయి, అప్పుడు స్టార్ట్ కాదు సార్. మినిమం టెక్నీషియన్గా తయారు కావాలి సార్. సార్ ఇప్పుడు మన ఇంట్లో ఉన్న కంప్యూటర్ మినిమం మనం చూస్తాము సార్. మొబైల్ ఎంత జీబీ ఎంత ఉంది, కెమెరా కెపాసిటీ ఎంత, మొత్తం మనం తెలుసుకొని మొబైల్ కొంటాం కదా సార్. అదేవిధంగా వెహికల్ కొనేటప్పుడు కూడా సార్ నేనేం డైలీ చెక్ చేసుకోవాలి, డైలీ ఏమి చూసుకోవాలి, ప్రెజర్ ఎంత ఉండాలి, ప్రెజర్ తగ్గిందా, ప్రెజర్ పెరిగిందా. సమ్ టైమ్స్ హ్యాపెన్ సార్, రోడ్డు పైన ఇదే కారు గురించి వస్తుంది సార్, ఒక 34 పెట్టామనుకోండి సార్ ప్రెజర్ సార్. 34 పెడితే మనం ఎండాకాలం తిరగంటే ప్రెజర్ బిల్డప్ అవుతుంది సార్. 38 వరకు వెళ్తుంది సార్. అప్పుడు మనం కాస్త పిచ్ స్టాప్ ఇవ్వాలి సార్. ఇప్పుడు ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి, సేఫ్ ఇది సార్. ట్యూబ్లెస్ కాను కూడా కొన్ని ఉన్నాయి సార్. సో మినిమం నా ప్రెజర్ ఉందా, కూలెంట్ ఉందా లేదా, వైపర్ వాటర్ ఉందా లేదా, బండి అన్ని కండిషన్ ఉందా, డీజిల్ ఉందా, మొత్తం చూసుకోవాలి సార్ ఫస్ట్. ఈవెన్ ప్రతిరోజు లేకపోతే వారానికి వస్తే అట్లీస్ట్ ఇంజిన్ ఆయిల్ని చెక్ చేసుకోవాలి సార్, థిక్నెస్ ఉందంటే. తీసుకున్న తర్వాత బండి సరౌండింగ్స్లో ఏమైనా ఉన్నాయా, జంతువులు కానీ పిల్లలు కానీ ఉన్నారా. ఇట్స్ ఓన్లీ మ్యాక్సిమం 3-4 మినిట్స్ సార్. అన్నీ చూసుకున్న బండి స్టార్ట్ సార్. బిఫోర్ వెహికల్ స్టార్ట్ ఫ్యాషన్ ద సీట్ బెల్ట్ సార్. సార్ సీట్ బెల్ట్ కూడా ఓన్లీ నాట్ ఓన్లీ ద డ్రైవర్ సార్, కో డ్రైవర్ వెనకాల ఉన్న కూడా పెట్టుకోవాలి సార్. దెర్ ఇస్ ఎ ప్రాసెస్ సార్, ఉన్నాయి సార్. చాలా మంది తెలియదు సార్, వెనకాల సీట్లో కూడా పెట్టుకోవాలి సార్. వాళ్ళది ప్రాణమే కదా సార్, వాళ్ళకు కూడా చట్టం వస్తుంది కదా సార్, ఇది వస్తుంది సార్, అప్లికబుల్ అవుతుంది కదా సార్. సో వాళ్ళు కూడా పెట్టుకోవాలి సార్. సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత మనం ఏ రోడ్లో వెళ్తున్నాం, ఆ రోడ్డు యొక్క పరిస్థితి ఏంటి తెలుసుకోవాలి సార్. వెహికల్స్ ఎంత ఎలా ఉంటుంది, ఇది ఎట్లా ఉంటుంది, పబ్లిక్ కూడా ఉంటుంది సార్, ఉండదని చెప్పారు సార్. ఎవరో దుష్టుడు ఉన్నాడు సార్, దూరంగా ఉందాం సార్. అవును, దుష్టుడు దూరంగా సార్, వాడు సేఫ్, మనము సేఫ్. దుష్టులు దూరంగా చెప్తారు కదా, దూరంగా ఉండాం సార్. దూరంగా ఉందాం అనుకో, మనము సేఫ్, తను సేఫ్. ఓకే, ఇది చూసిన తర్వాత మా బండి మూవ్ చేసి గేర్ అకార్డింగ్ టు గేర్ స్పీడ్ అకార్డింగ్ టు స్పీడ్ గేర్ పెంచుకోవాలి సార్ ఫస్ట్. తక్కువ గేర్లో హై స్పీడ్ హై గేర్లో పోవడం. ప్లస్ కారులో ఉన్నప్పుడు వాటర్ బాటిల్ తాగి సిప్ చేసి కారులో పడేసి వెనకాల మళ్ళీ కారులో కాలు కిందకి వస్తుంది సార్. ఇంకా సార్ అబౌట్ ఎవరు వెహికల్ అన్నప్పుడు చెప్పి నేను గోతులు వస్తాయి సార్, రోడ్డు పైన గోతు వస్తుంది సార్, చిన్న గోతు వస్తుంది, ఇమ్మీడియట్గా లెఫ్ట్ అని తీసుకోకూడదు సార్. ఆ గోతుని మనం తప్పించేద్దాం అని లెఫ్ట్ రైట్ తీయద్దండి సార్. నేను పర్మనెంట్లో పనిచేసినప్పుడు సార్ కర్ణాటక బడలో కాదు సార్, టోటల్ ఫ్యామిలీ సార్. ఒక గొయ్యి వచ్చింది, గొయ్యిని అవాయిడ్ అయిన లెఫ్ట్ తిప్పాడు, లారీ లెఫ్ట్లో వస్తుంది, కొట్టింది సార్. సార్ మనకు మినిమం సస్పెన్షన్ ఉంది సార్ బండిలో, మినిమం సస్పెన్షన్. అంటే ఇప్పుడు ఏం చేయమంటారు, ఆ చిన్న గొయ్యి అంటే ఇట్స్ డిపెండ్ అది గొయ్యి సార్. ఆ గొయ్యిని నేను తప్పించాలని బండి సైడ్ వెళ్ళకండి సార్, దింపండి సార్, ఏం కాదు సార్. మినిమం గొయ్యి దింపితే ఏమీ కాదు సార్, దానికనే సస్పెన్షన్ ఇచ్చారు సార్. ప్లస్ రోడ్ కండిషన్, వెదర్ కండిషన్, నీ మానసిక స్థితి, ఇవన్నీ కూడా డిపెండ్ అవుతుంది సార్ రోడ్ యాక్షన్స్కి సార్. వెదర్ అంటే మార్నింగ్ ఫాగ్ ఉంటుంది, లేదంటే వర్షం పడుతుంటుంది. సో అలాంటి కండిషన్ స్లోగా వెళ్ళడం, ఇండికేటర్ వేసుకోవడం, 4 ఇండికేటర్స్ మీరు ఇందాక అడిగారు, అలాంటి ఫాగ్ లైట్స్ వేసుకోవడం, అట్లే ఇవ్వాలి సార్. మానసిక సార్, ఎన్ని కష్టాలన్నా ఎన్ని సుఖాలన్నా హ్యాపీగా నేను డ్రైవ్ చేస్తున్నా, నేను డ్రైవింగ్ ఇంటికి వెళ్ళాలి అనేది నేర్చుకోవాలి సార్ ఫస్ట్. ఈ మూడిట్లో ఏది లేకపోయినా ప్రమాదం కాదు, 100% జరుగుతున్నాయి సార్. కేవలం నిర్లక్ష్యం సార్, నాకేం జరుగుతుంది లేదు సార్. యాక్సిడెంట్ ఈజ్ ఇన్ఎవిటబుల్ సార్, తప్పదు సార్. వీ షుడ్ మినిమైజ్ సార్. అట్లీస్ట్ ప్రతి ఒక్కరూ నా వరకు నాకు కాకూడదు అయితే అందరూ హ్యాపీగా ఉంటాను సార్. నాకు యాక్సిడెంట్ కాకూడదని ప్రతి ఒక్కరు ఆలోచించాలి సార్. అవతల వ్యక్తి కూడా కాదు కదా సార్, అతను అట్లే వస్తారు సార్ రోడ్డు పైకి వచ్చిన తర్వాత. నాకు డ్రైవింగ్ రాదు, పక్కోనికి డ్రైవింగ్ రాకపోవచ్చు, కాబట్టి మనం జాగ్రత్తగా వెళ్దాం. రాకూడదేమో అని ఊహతో వెళ్ళాలి సార్. సార్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎప్పుడు మనం చదువుకొని మనం ఎగ్జామ్ రాయగలం కాన్ఫిడెన్స్ సార్. ఇక్కడ నీ పైన మన పైన కాన్ఫిడెన్స్ ఉంటా కానీ తన పైన కాన్ఫిడెన్స్ మనకు ఉండకూడదు సార్. అతని యొక్క మెంటాలిటీను, అతని యొక్క స్టేటస్ మనకు రాదు సార్. కాబట్టి మనకు డ్రైవింగ్ రాదుని భయంతో సార్ వచ్చినా కూడా, ఎదుటిని కూడా డ్రైవింగ్ రాదేమో, అతనికి కూడా రాదేమో అని మనం స్పృహతో చేస్తే యాక్షన్ తగ్గుతుంది సార్. ప్రతి వ్యక్తి ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత తిరిగి క్షేమంగా ఇంటికి రావాలనుకుంటే నాకే కాదు ప్రమాదం, అవతల వ్యక్తి కూడా కాకూడదు అనుకుని భావించి వెళ్తే ఖచ్చితంగా రోడ్డు ప్రమాదాలకి ఫుల్ స్టాప్ పెట్టచ్చు అంటున్నారు శివలింగ గారు. ఆయన చెప్పినట్టుగా ఆయన సర్వీస్లో చాలా విషయాలు కనిపిస్తుంటాయి. ప్రమాదానికి కారణం మన నిర్లక్ష్యం ప్రధానంగా కనిపిస్తుంటుంది. రోడ్డు అనేది ఒక దగ్గర ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది ముందు అనాలిసిస్ చేసుకొని వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి సార్ చెప్తున్నట్టుగా బయలుదేరేటప్పుడే ముందు అన్ని బండి 2 వీలర్ అవని, 4 వీలర్ అవని, హెవీ వెహికల్ అవని కండిషన్ చూసుకొని ఆయన చెప్తున్న అన్ని ఫాలో చేసుకొని
ఎదుటి వ్యక్తి గురించి అంచనా వేసుకుంటూ మీకు వచ్చి కాబట్టి అవతల వ్యక్తి కూడా వస్తుంది అనుకోకుండా, మీలాగే కాకుండా అవతల వ్యక్తికి తక్కువ అంచనా వేయకుండా మీరు జాగ్రత్తగా వెళ్తే క్షేమంగా అందరం వస్తాం. మీరు కరెక్ట్గా వెళ్ళకపోతే అవతల వ్యక్తి కూడా ఇబ్బంది పడతాడు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకూడదు అనుకుని భావించి వెళ్తే ఎవరికి ప్రమాదం జరగకుండా ఉంటుంది అనేది శివలింగ గారు చెప్తారు. ఇది శివలింగ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. సార్ నమస్తే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇందాక అన్నట్లుగా కనీసం ఒక 5 మారినా చాలు సార్. చాలు మనకి. థ్యాంక్ యూ.